వెల్కమ్ టు మీరమ్మ హిందీ విద్యాలయం. ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా అంతర్రాష్ట్రీయ స్తర హిందీ పాఠ్యభాగం నుంచి రెండవ సోపానమైనటువంటి అభివ్యక్తి సృజనాత్మకత నేర్చుకుందాం. ఆమె देखिए इन प्रश्नों के उत्तर 3-4 पंक्तियों में लिखिए. पहला, सांस्कृतिक दृष्टि से हिंदी का क्या महत्व है. दूसरा, हिंदी देश को जोड़ने वाली कड़ी है, इसे अपने शब्दों में सिद्ध कीजिए. సాంస్కృతిక దృష్టి సే హిందీ కా క్యా మహత్వ హై. మరి సంస్కృతి పరంగా మనం చూసినట్లయితే హిందీకి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి. पहला लिखना है, यह प्रश्न अंतर्राष्ट्रीय स्तर पर हिंदी नामक पाठ से दिया गया है. बाद में हिंदी भारत की राष्ट्रभाषा और राजभाषा है. హిందీ మన భారతదేశానికి జాతీయ భాష మరియు రాజభాష, రాజరికపు భాష, భారతదేశపు రాజరికపు భాష హిందీ. యహ భారతీయ సంస్కృతి కా ప్రతిబింబ హై. మరి మన భారతీయ సంస్కృతి ఏదైతే ఉందో దానికి ప్రతిబింబం అంటే అద్దంలో మనం చూసుకుంటే మనం ఎలా కనిపిస్తామో మరి మన సంస్కృతి కూడా చూడగానే ప్రతి ఒక్కరు ఇట్టే చెప్పేస్తారు, ఖచ్చితంగా వీరు భారతీయులు అని. మనం అనుసరిస్తున్నటువంటి సంస్కృతిని బట్టి చాలా చక్కగా చెప్పగలుగుతారు భారతీయులు అని. అంతగా ఉంటుంది మన యొక్క భారతీయ సంస్కృతి. హిందీ భాషను చూడగానే ఆజ్ యహ్ విశ్వ కి భాష బన్ చుకి హై. మరి ఈ రోజు ఈ యొక్క భారతీయ భాష కాస్త ప్రపంచ భాషగా మారిపోయింది. ఇససే దునియా భర్ మే సాంస్కృతిక ఏకత బడ్ రహీ హై. మరి దీని వలన ప్రపంచం నిండుగా మరి సాంస్కృతిక ఐకమత్యం అనేది పెరుగుతూ ఉంది. హమారీ సాంస్కృతిక గరిమా బతానే వాలే ఇతిహాస గ్రంథ్ హిందీ మే అధిక్ హై. మరి మన యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, మన యొక్క పద్ధతులు, పడికట్లు ఇవన్నీ కూడా మన చరిత్ర గ్రంథాలలో మరి హిందీ భాషలోనే అధికంగా వ్రాయబడి ఉన్నాయి. ఇస్ తరహ్ సాంస్కృతిక దృష్టి సే హిందీ కా బడా మహత్వ హై. మరి గ్రంథాలన్నిటి ద్వారా మన యొక్క సంస్కృతి ఏదైతే ఉందో, మన సభ్యత ఏదైతే ఉందో అది ప్రపంచానికి తెలిసే విధంగా మరి హిందీ భాషలోనే అధికంగా రాయబడ్డాయి. కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, సంస్కృతి పరంగా చూసినట్లయితే హిందీకి చాలా గొప్పతనం ఉంది అని చెప్పేసి. दूसरा प्रश्न है, हिंदी देश को जोड़ने वाली कड़ी है, इसे अपने शब्दों में सिद्ध कीजिए. హిందీ భాష అనేది మొత్తం దేశాన్నంతటినీ కూడా కలిపేటువంటి ఒక గొలుసు లాంటిది. కడిమ అనే గొలుసు, ఒక రింగ్ అన్నమాట. ఇసే అప్నే శబ్దం మే సిద్ధ్ కీసే. ఎలా కలుపుతుంది దేశాన్ని మొత్తం? ఒక గొలుసులా అని మీకు హిందీ ఎలా ఉపయోగపడుతుంది? यह प्रश्न अंतर्राष्ट्रीय स्तर पर हिंदी पाठ से दिया गया है. हिंदी सरल भाषा है, देश के अधिकांश लोगों से बोली जाते हैं. మరి హిందీ చాలా సరళమైనటువంటి భాష. దేశంలో ఉన్నటువంటి అధికాంశ ప్రజలు, అధికంగా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత ఎక్కువగా మాట్లాడబడుతున్నటువంటి భాష ఏదైనా ఉందంటే అది హిందీ. ఇसे सीखने से विभिन्न राज्यों के लोगों से आसानी से बातचीत कर सकते हैं. మరి మనం ఈ భాషను కనుక హిందీ భాషను నేర్చుకుంటే ఆయా రాష్ట్రాలలో, రాజ్యం అనే రాష్ట్రాలు, మరి ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలందరితో కూడా చాలా ఈజీగా మనం సంభాషించవచ్చు. వాస్తవ में एक दूसरे को जानने पर ही एकता की भावना बढ़ती है. నిజం చెప్పాలంటే ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నప్పుడే ఐకమత్యం అనేటువంటి భావన పెరుగుతుంది. స్వతంత్రతా ఆందోళన में भी आम जनता के बीच हिंदी को संपर्क भाषा के रूप में ही चलाया. మరి ఎప్పుడైతే మన భారతదేశం సుమారు 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మగ్గిపోతూ స్వాతంత్ర్యం కోసం మరి ఎంతగా అయితే తపన పడిందో ఆ తపనంతటిని కూడా హిందీ భాష అనేటువంటి సంపర్క భాష ద్వారా మాత్రమే మనం ఒకరి భావాలను ఒకరు చెప్పుకుంటూ ఒకరినొకరిని ఉత్సాహపరుచుకుంటూ స్వాతంత్రం అందరం సాధించాలనేటువంటి ఆ ఐకమత్యపు భావాన్ని, ఆ స్వేచ్ఛా భావాన్ని అందరికీ అందించినటువంటి సంపర్క భాష ఏదైనా ఉంది అంటే అది హిందీయే. ఇస్లియే హమ్ కహ్ సక్తే హై కి హిందీ దేశ్ కో జోడ్నే వాలీ కడీ హై. మరి పైన ఉన్నటువంటి విషయాలని గ్రహించిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే మరి హిందీ భాష నిజంగానే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటినీ కూడా, దేశాన్ని అంతటినీ కూడా
కట్టిపడేసేటువంటి ఒక గొలుసు లాంటిది. అంటే విడదీయరాని బంధం లాగా ఈ హిందీ భాష ఒక గొలుసు వలె మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కలిపింది అని చెప్పొచ్చు అనమాట. तीसरा प्रश्न देखिए, राष्ट्रीय एकता की दृष्टि से हिंदी महत्वपूर्ण भाषा है, इस पर अपने विचार व्यक्त कीजिए. మరి జాతీయ ఐకమత్యం దృష్టిలో మనం చూసుకున్నట్లయితే హిందీకి చాలా గొప్పదైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది జాతీయ స్థాయిలో. మరి దీని మీద నీ అభిప్రాయం ఏంటి, వ్యక్తపరచండి అంటున్నాడు. భారత్ కి అలగ్ అలగ్ ప్రాంతో మే అలగ్ అలగ్ భాషాయం బోలీ జాతే హై. మరి దక్షిణ భారతదేశంలో, మరి ముఖ్యంగా మనం దక్షిణ భారతదేశంలో చూసినప్పుడు వేరువేరు ప్రాంతాలు, ఆయా ప్రాంతాల్లో ఆయా భాషలు మాట్లాడతాం. మనకు తెలుసు కదా, మంది మనం ఆంధ్ర గాని తెలంగాణ గాని తెలుగు మాట్లాడతాం. తమిళనాడు కూడా దక్షిణ భారతదేశంలో ఒక రాష్ట్రమే, అక్కడ తమిళం మాట్లాడతారు. అలాగే కేరళలో మలయాళం. ఈ రకంగా ఆయా ప్రాంతాల్లో మనం చూసుకున్నప్పుడు ఎక్కువగా దక్షిణ భారతదేశంలో భిన్నమైనటువంటి आया भाषा माట్లాడుతూ ఉంటారు. स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए और सभी प्रांतों को जोड़ने के लिए एक भाषा की आवश्यकता होती है. మరి ఎప్పుడైతే స్వతంత్ర సంగ్రామం అనేది జరుగుతుందో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఐకమత్యం అనే తాటి మీదకి తీసుకురావడానికి అన్ని ప్రాంతాలని కూడా కలిపేటువంటి ఒక భాష అనేది చాలా అవసరమైంది అప్పుడు. జిసే సారే భారత్ కే వాసి జాంతే హై. ఏ భాషనైతే భారతీయులందరూ కూడా తెలుసుకుని ఉంటారో ఆ భాష కావాలనిపించింది. వహీ హిందీ హే, ఆ భాషే హిందీ అని చెప్పొచ్చు. హిందీ కా స్థాన్ మహత్వపూర్ణ హై. హిందీ యొక్క స్థానం ఎప్పుడు కూడా చాలా గొప్ప. క్యోంకి ఎందుకంటే హిందీ సే సారే భారత్ కి పెహచాన్ అచ్చీ తరహ సే కర్ సక్తే హై. మరి హిందీ భాష వచ్చి ఉండాలే గాని సమస్త భారతదేశాన్ని కూడా సంపూర్ణంగా చాలా చక్కగా తెలుసుకోగలుగుతాం. భారతదేశంలో ఏ మూల ఎక్కడ ఏముందో అన్నటువంటి విషయాలు కూలంకషంగా మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా హిందీ భాష అనేది మనకి వచ్చి ఉండాలి. ఎందుకు వచ్చి ఉండాలి? హిందీ భాష మన జాతీయ భాష, అంతే కదా రాజరికపు భాష. ఖచ్చితంగా మన జాతీయ భాషని మనం నేర్చుకోవటం, మనం కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. और ఈమె देखिए, में प्रश्न है, हिंदी भाषा पर एक छोटा सा निबंध लिखिए. ఎస్సే రాయమంటున్నాడు. హిందీ భాష మీద చిన్నగా ఎస్సే రాయండి అని చెప్తా ఉన్నాడు. विषय प्रवेश. हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है. यह सबकी संस्कृति, सभ्यता व गरिमा का प्रतीक है. अब हिंदी न केवल भारत की बल्कि विश्व भाषा बन चुकी है. संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है. హిందీ ఎలాంటి భాష అంటే భారతీయుల యొక్క శాసోమ్య బస, అంటే ఊపిరిగా ఉండిపోతుంది. ఊపిరి అనగానే ఏంటి? ప్రాణవాయువు కదా, ఆక్సిజన్. మరి మనం బ్రతికుండడానికి ఆక్సిజన్, ప్రాణవాయువు అనేది ఎంత ఇంపార్టెంటో అదే విధంగా భారతీయులందరికీ కూడా ఊపిరి లాంటిది హిందీ భాష అంటున్నాడు. అంటే ఊపిరి లేకపోతే, అది ఆక్సిజన్ లేకపోతే మనం పెట్రాలన్నట్టు రాలిపోతాం కదా, అట్లాగే హిందీ భాష కూడా అంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాణాధారమైన భాష అని చెప్తా ఉన్నారు. యహ్ సబ్కి సంస్కృతి, సభ్యత వ గరిమ కా ప్రతీక్ హై. మరి భారతీయులమని చెప్పుకునేటువంటి అందరి యొక్క సంస్కృతి, సభ్యత దీనికి చిహ్నముగా ఉంది. అప్పుడు హిందీ ఇప్పుడు కేవలం హిందీ అనేది భారతదేశానికి కాదు, మరి విశ్వ భాష బన్ చుకే, ప్రపంచపు భాష అయిపోయింది. సంసార్ కే వివిధ క్షేత్రం మే హిందీ కరోడో లోగం కి జీవిక బన్ చుకి హై. ప్రపంచ వ్యాప్తంగా ఆయా క్షేత్రాల్లో మనం చూసినప్పుడు, ఆయా సంస్థల్లో లేదా ఆయా వ్యవస్థల్లో మరి కోట్లాది మంది ప్రజల యొక్క జీవనాధారంగా హిందీ అనేది మారిపోయింది అని చెప్తా ఉన్నాడు. दूसरा अनुच्छेद, भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने का काम हिंदी भाषा के द्वारा ही साध्य हो सका. మరి భారతదేశపు స్వతంత్ర సంగ్రామములు దేశాన్ని ఐకమత్యం అనేటువంటి తాటి మీదకు నడిపించడానికి హిందీ భాష ద్వారా మాత్రమే సాధ్యమైంది. భారత్ కే సభీ ప్రాంతం కు జోడ్నే కా పావన్ కామ హిందీ హీ కర్తీ హై. మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని కూడా ఒకే కట్టి పాడేసేటువంటి పావన కార్యము, పవిత్ర కార్యము హిందీ వల్ల మాత్రమే, హిందీ మాత్రమే చేయగలిగింది. హిందీ అప్ని శాబ్దిక అర్థ సే భీ భారతీయ कहलाती है. మరి హిందీ అనేటువంటి పదానికి
మరి అర్థం చెప్పాలి అంటే నిజంగా పర్యాయ శబ్దంలో చెప్పాలి అంటే అది భారతీయ అని చెప్పొచ్చు. భారతీయ సంవిధాన్ని अनुच्छेद 343(1) के तहत हिंदी को 1949 14 सितंबर को राजभाषा के रूप में गौरवान्वित किया गया. మరి భారతీయ సంవిధానం అనే రాజ్యాంగం, మరి భారతదేశపు రాజ్యాంగము మరి 343(1) ఆర్టికల్లో మరి ఒక అధికరణం కింద హిందీ భాషను 1949 సెప్టెంబర్ 14న రాజభాషగా మన రాజరికపు భాషగా గౌరవించి మరి రాజ్యాంగంలో పొందుపరచడం అనేది జరిగింది. హమ్ హర్ వర్ష 14 సితంబర్ కో హిందీ దివస్ మనాతే హై. ఇందువలన మరి ఎప్పుడైతే రాజ్యాంగం మరి రాజరికపు భాషగా, రాష్ట్ర భాష మన జాతీయ భాషగా గుర్తించి మరి గౌరవించిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న మరి హిందీ దివస్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. तीसरा अनुच्छेद देखिए, आज विश्व के सभी దేశం మే హిందీకి మాంగ్ బఢతీ జా రహీ హై. మరి ఈ రోజు మనం చూసినట్లయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా హిందీ యొక్క గిరాకీ డిమాండ్ అనేది పెరుగుతుంది. విదేశీ బి హిందీ సీఖ్ రహే హై. మరి విదేశీయులు కూడా హిందీ నేర్చుకుంటున్నారు. బ్యాంక్, మీడియా, ఫిల్మ్ ఉద్యోగ ఆది క్షేత్రం మే హిందీకి ఉపయోగిత బఢతీ జా రహీ హై. మీరు బ్యాంక్ సర్వీస్ లో చూడండి, లేదా మీడియా, సోషల్ మీడియాలో చూడండి, లేదా సినీ ఇండస్ట్రీలో చూడండి, ఇలాంటి అన్ని క్షేత్రాల్లో కూడా హిందీ యొక్క ఉపయోగం రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. గర్వ కీ బాత్ యహ్ హై కి సారా విశ్వ హిందీ కా మహత్వ జాన్ చుకా హై. మనం గర్వించదగినటువంటి విషయం ఏమన్నా ఉంది భారతీయులంగా అంటే మరి వాళ్ళ ప్రపంచ అంతా కూడా హిందీ భాష యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంది. మనం కాదు, ప్రపంచమే తెలుసుకుంది హిందీ భాష యొక్క గొప్పతనాన్ని. హర్ వర్ష 10 जनवरी को విశ్వ హిందీ దివస్ మనాయా జా రహా హై. మరి ప్రపంచం అంతా హిందీ యొక్క గొప్పతనం తెలుసుకుంది అంటే దీనికి ప్రామాణికం ఏవైనా ఉందయ్యా అంటే మరి ప్రతి సంవత్సరం కూడా జనవరి 10వ తారీఖున విశ్వ హిందీ దివస్ అంటే విశ్వవ్యాప్తంగా హిందీ దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు. ఈ రకంగా మరి హిందీ భాష విశ్వ భాషగా ప్రపంచ వ్యాప్తంగా మరి శోభిల్లుతూ ఉన్నది. और अंतिम प्रश्न देखिए, ई में क्या है, मनोरंजन की दुनिया में हिंदी के महत्व पर प्रकाश डालिए. ఇక హిందీ భాష మనోరంజన అంటే ఉల్లాసాన్ని, మనోరంజకంగా ఉండేటువంటి ఏవేవైతే ఉన్నాయో ఇవాళ ప్రజలకి సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క ఆనందపు ప్రపంచంలో హిందీ భాష యొక్క గొప్పతనం ఎలా ఉంది, హిందీ భాష మనోరంజకంగా ఎలా ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పమంటూ ఉన్నాం. देखिए, पहला यह प्रश्न अंतर्राष्ट्रीय स्तर पर हिंदी पाठ से दिया गया है. మనోరంజన కి దునియా మే హిందీ కా బడా మహత్వ హై. మరి మనోరంజన ప్రపంచంలో చూసినట్లయితే హిందీకి చాలా గొప్ప స్థానం ఉంది. ఆజ్ హిందీ మనోరంజన కి దునియా మే సబ్సే అధిక మునాఫే కి భాష హై. ఈ రోజు మనం హిందీని చూసినట్లయితే మనోరంజన ప్రపంచంలో ఎలా ఉంది, సబ్సే అధిక మునాఫే కి భాష హై. మరి అన్ని భాషల కంటే కూడా లాభదాయకమైనటువంటి, ప్రాఫిటబుల్, మునాఫే మానే ప్రాఫిటబుల్, లాభదాయకమైనటువంటి భాషగా మనకి కనిపిస్తుంది. మనోరంజన్ కి దునియా మే గీత్, సంగీత్, ఖేల్, సినిమా, టెలివిజన్ ఆది ప్రముఖ. అంతే కదా, మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి విషయాల్లో మరి ప్రపంచంలో పాటలు గాని, సంగీతము గాని, ఆటలు గాని, సినిమాలు, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనవి. ఆజ్ హిందీ విశ్వ భాష బన్ చుకే హై. మరి వాళ్ళు మనం చూసినట్లయితే హిందీ అనేది విశ్వ భాషగా మరి మారి రూపుదిద్దుకుంది కదా, విశ్వ భాషగా రూపుదిద్దుకునుంది. విజ్ఞాపనో మే లగ్భగ్ 75 హిందీ మే హై. మరి మనం చూసినట్లయితే అడ్వర్టైజ్మెంట్ లో కనుక చూసినట్టు సుమారుగా 75% మరి హిందీలోనే కనిపిస్తూ ఉంటాయి. కై ఫిల్మ్ హిందీ మే డబ్ కియే జా రహే హై. మరి చాలా సినిమాలు హిందీలోనే డబ్ చేయబడుతూ ఉంటాయి. राष्ट्रीय स्तर पर खेलकूद होते समय उनकी टीका टिप्पणी अंग्रेजी के साथ साथ हिंदी में भी करते हैं. మనం మీరు క్రికెట్ గాని, కబడ్డీ గాని ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా. మరి జాతీయ స్థాయిలో జరిగేటువంటి హాకీ ఇలాంటి వాటన్నిటికీ కూడా జరుగుతున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారికను అంతా కూడా ఇంగ్లీష్ లోను అదే విధంగా హిందీలో కూడా మనకు చెప్తా ఉంటారు. అంటే కామెంటరీ అంతా కూడా ఒక పక్క హిందీలో నడుస్తుంది, మరో పక్క ఇంగ్లీష్ లో నడుస్తుంది. యహ మనోరంజన్ కే జగత్ కు మాళామాల్ కర్ రహే. యహ్ మనోరంజన్ కే జగత్ కు, మరి ఇది మనోరంజకమైనటువంటి ప్రపంచాన్నంతటిని కూడా మాలామాల్ కర్ రహీ హై. మాలామాల్ మానే రిచ్,
ఉన్నతంగా చేసేస్తుందని చెప్పొచ్చు అనమాట. సో హిందీ భాష అనేది మనోరంజక ప్రపంచాన్ని చాలా ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ఎందుకంటే మరి లాభదాయకమైనటువంటి భాషగా మరి ఈ యొక్క మనోరంజక సాధనాలు మనం ఏవైతే చెప్పుకున్నామో అటు గీత్, సంగీత్, ఖేలు, సినిమా, టెలివిజన్ ప్రోగ్రామ్స్ మొత్తం అన్ని కూడా మరి ఇందులో వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్లు అన్ని కూడా 75% మనకి 75% माने परसेंटेज प्रतिशत 75% హిందీ మే హై. మరి ఎట్లా మనకి సుమారు 75% అడ్వర్టైజ్మెంట్లు అన్ని కూడా హిందీలోనే వస్తుంటాయి. ఇంతగా లాభదాయకంగా మరి హిందీ భాష ఈ మనోరంజక ప్రపంచంలో కూడా రాజ్యమేలుతుందని చెప్పొచ్చు. ధన్యవాదాలు.